దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానం మార్కు సువార్త 11 అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగును వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము కూడా గొప్పది, విలువైనది, నెరవేర్పుతో కూడినది. అయితే ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఎంతగానో మొరపెట్టేవారుగా ఉంటూ ఉంటారు. అయితే మరి నేనెంతో ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానాన్ని బట్టి, కానీ ఇప్పటి వరకు నేను ఎట్టి జవాబును కూడా పొందుకోలేకపోయాను. ఎందుకు మరి ఈ విధంగా అని చెప్పి ఎందరెందరో బాధపడుతూ ఉంటారు. కానీ ఆ వాగ్దానానికి ముందు వెనకాల దేవుడు ఏ విధముగా మనం జీవించాలి, ఏం చేయాలి అనేది కూడా మనకి తెలియచేశారు. ఆ వాక్యాన్ని మనం చూడకుండా, వాటిని గురించి మనం ఆలోచించకుండా ఈ ఒక్క మాటని తీసుకొని దేవుడు నాకు ఎందుకు మరి ప్రార్థన చేసి నేను అడుగుతున్నది ఇవ్వట్లేదని చెప్పి అజ్ఞానంతో, అవివేకముతో, మూర్ఖముగా మాట్లాడేవారిగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే ముందు మీ యొక్క నడక, పడక, మీ క్రియలు అన్నీ కూడా సరిచేసుకోనండి. మీలో ఉన్న లోకమును విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, విశ్వాసమును తొలగించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. అజ్ఞానంతో, అవివేకంతో కాక, మూర్ఖముగా కాకుండా మరి దేవుడు వాక్యం ద్వారా ఏదైతే మనం సరిచేసుకోమని చెబుతున్నారో అది సరిచేసుకుంటూ దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తూ ఉంటుండగా ఎంతగానో మనం చేసినటువంటి ప్రార్థనకి తప్పకుండా ఒక దినాన దేవుడు జవాబునిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. నీ ఆత్మచేత, నీ కృప చేత వారిని నింపి నడిపించండి. ఎటువంటి శ్రమలో, కష్టములో, బాధలు, ఇబ్బందులో వారు పడి ఉన్నారు, యేసయ్యా మీరు పైకి లేవనెత్తండి ప్రభా. నెమ్మది, సమాధానం వారికి ఇవ్వండి దేవా. వారికి ఆరోగ్యం ఇవ్వండి దేవా. సాతాను శత్రుక్రియల నుంచి విడిపించండి. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఎల్లప్పుడూ కూడా నీ కంచె కాపుదల ఎంతగానో ఉంచి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.